నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర బాల సంఘాల చేసి గౌరవ చైర్మన్. ఈ రోజు మేము ఏదైతే బై ఎలక్షన్ జుబ్లీస్ లో మేము ప్రచారం చేస్తున్నామో స్పందన చాలా అద్భుతంగా ఉంది ప్రజల ద్వారా. మేము వెళ్ళక ముందు ఒక విధంగా ఉన్నది, మేము వెళ్ళిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ మీద విరక్తితో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి మనకు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎలాంటి న్యాయం చేసిన దిశలో లేదని చెప్పేసి విసుక్కుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు దాంతో పాటు మరి ఈ నియోజకవర్గంలో మేము 5 డివిజన్లు తిరిగాము. మరి వివిధ బస్తీలో తిరిగినప్పుడు అన్ని వర్గాల ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాము. మా యొక్క వర్గాల ప్రజల దగ్గరికి కాకుండా మిగతా వర్గాల ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల దగ్గరికి అందరి దగ్గర కూడా వెళ్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి మాకు స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని వాళ్ళు కూడా కంకణ కట్టుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి జుబ్లీస్ బై ఎలక్షన్ లో ఓడిపోవడం చిత్తించదని చెప్పేసి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ రోజు జుబ్లీస్ లో మేము అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ జుబ్లీస్ బై ఎలక్షన్లకు మరి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వివేక్ గారు, మంత్రివర్యులు అయినటువంటి వివేక్ గారు ఈ రోజు మరి ఈ జుబ్లీస్ లో ఉన్నటువంటి ఇక్కడ ఈ 7 డివిజన్లో అభివృద్ధి చేస్తావా, నీ యొక్క జాతిని పట్టించుకునే ఏమైనా ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు నీవు ప్రజలకు అభివృద్ధి చెయ్యి మేము కాదంటలేము. కానీ నీ జాతిని పట్టించుకోకుండా నీ జాతి మరి నష్టపోతుంటే, నీ యొక్క విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధి రంగంలో అన్ని రంగాల్లో కూడా నష్టం జరుగుతుంటే మీరు ఎలాంటి స్పందన లేదు. మీ యొక్క స్పందన రావాలి. మీరు ముందుకు వచ్చి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి మరి మాల విద్యార్థులకు, ఉద్యోగులకు మరి అన్ని రంగాల్లో కూడా న్యాయం చేసే దిశగా మీరు ముందుకు రావాలి. దాంతోపాటు 20 లోపు 2 రోజుల రూపాయలని కేటాయించాలని మరి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలి కూర్చోబెట్టి. అదేవిధంగా 5 నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆలోచన ఏంటంటే మాలకు ఒక మినిస్టర్ పదవి కూడా ఇస్తాం, కానీ మీరేమో ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం చేయలేదు, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉప ముఖ్యమంత్రికి ఇచ్చాం, అది ఇచ్చాం, తర్వాత మినిస్టర్ ఇస్తున్నారు. దానిపై ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లో క్లియర్ గా ఉంది. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి 59 కులాల్లో ఏ కులాలు అత్యంత వెనుకబడ్డాయో ఆ కులాలను ముందు వరుసలో పెట్టాలి. దాని తర్వాత మెరుగుపడ్డ కులాలను తర్వాత వరుసలో పెట్టాలని చెప్పేసి ఒక సైంటిఫిక్ గా, అదే విధంగా లేటెస్ట్ సెన్సెస్ తీసుకోవాలి. జనాభా తమాషా ప్రకారంగా ఎవరి జనాభా ఎంత ఉంది, విద్యాపరంగా వెనుకబడతనం మీద, ఉద్యోగపరంగా వెనుకబడతనంగా ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళను ముందు వరుసలో పెట్టి దాని తర్వాత వరుసలో వీళ్ళని పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ యొక్క గైడ్లైన్స్ ను తుంగలో తొక్కి ఈ రోజు ఇష్టానుసారంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటు మా బట్టి విక్రమార్కు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మరి అసెంబ్లీలో బిల్లు కూడా మా డిప్యూటీ సీఎం గారి దగ్గరనే పెట్టించారు. కానీ అది తప్పనమాట. ఇక్కడ ఎందుకంటే మరి ఒక జాతిలో పుట్టి ఆ జాతి ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ల పుణ్యాన్ని ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత మరి ఆ జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు నీవు ముందుకు వచ్చేసి మాట్లాడలే కదా. మరి మీరు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సెమీ మక్తర్ కమిషన్ వేశారు, ఆ కమిషన్ ఏం చెప్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,25,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో 93,000 ఉద్యోగాలు షెడ్యూల్ కులాలి. దాంట్లో కూడా 46,000 ఏమో మాదిగలు ఉన్నవి, 36,000 మాలలవి, 11,000 ఏమో ఉప కులాలవి. మరి ఇక్కడ ఎవరు వెనుకబడ్డారు మీరందరూ గమనిస్తలేరా? మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది అన్ని వర్గాల ప్రజలకు కానీ మరి అందరికీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఏదైతే మరి మనకు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మినిస్టర్ల దగ్గర కానివ్వండి, ప్రతిపక్షాలకు కూడా ఆ రిపోర్టింగ్ చేసి అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత మీరు అసెంబ్లీలో తీర్మానం చేయాలి, అసెంబ్లీ బిల్లు పెట్టాలి. ఈ రోజు విరుద్ధంగా పెట్టారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, ఎలాంటి నిపుణులతో కూడా నిర్ణయాలు తీసుకోకుండా, పరిశీలించకుండా ఈ రోజు చేశారు. కాబట్టి మేము డిప్యూటీ సీఎం గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు మరి బీసీల కోసం 42% పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చేయాలని చెప్పి అడుగుతున్నారు. సంతోషము డిప్యూటీ సీఎం గారు. అదేవిధంగా మాకు కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మీద మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి మానవ జాతికి జరుగుతున్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగం జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం ఉందో మొత్తంగా ఇప్పుడు మీరు నామినేషన్ వేసేది ప్రచారం చేస్తారు, మొత్తంగా ఓట్లు జీవితబోతున్నారా, గెలవబోతున్నారా? కంపల్సరీ మేము మా యొక్క ధ్యేయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఓడించడమే మా యొక్క ధ్యేయం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని తెలంగాణ రాష్ట్రంలో మరి పరిపాలన దిశగా మేము తీసుకొచ్చేసి మరి ముఖ్యమంత్రిని పీఠం మీద కూర్చోబెడితే ఈ రోజు బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలన్న వాళ్ళకేమో న్యాయం చేసిండు. మేము కాంగ్రెస్ పార్టీని భుజాన పెట్టుకుని మేము గెలిపించేసి ముఖ్యమంత్రిని చేస్తే మాకు గొంతుకు వచ్చింది ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించబోతున్నాం. మేము ఈ రోజు మేమందరం కూడా 10 మంది అభ్యర్థులతో మేమంతా కూడా మరి తిరిగి 100 మందిగా మేము తిరిగి అన్ని నియోజకవర్గాల్లో తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మేము వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని వాళ్ళ యొక్క స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మేము ముందులో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడిస్తున్నాము. ముఖ్యమంత్రి ఏదైతే మరి వారు ముందుకు వచ్చేసి మాకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించబోతున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.